హలో ఆల్, మీ అందరికీ విశ్వవసు సంవత్సర నామ ఉగాది శుభాకాంక్షలు. మరి ఉగాది అంటేనే ఉగాది పచ్చడితో స్టార్ట్ చేస్తాం కదా. మరి ఈ షడ్రుచుల సమ్మేళనం అయినటువంటి ఈ ఉగాది పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. మరి ఈ పచ్చడి కోసం మనకు కావాల్సింది చింతపండు, ఉప్పు, వేప పువ్వు, కారం, మామిడి తురుము, కొన్ని కొబ్బరి ముక్కలు, అలాగే బెల్లం. మరి ఈ పచ్చడి కోసం ముందుగా ఇలా కొత్త చింతపండును తెచ్చుకొని మంచిగా నేను ముందుగానే ఇలా నానబెట్టి పెట్టుకున్నాను. మరి ఇలా మంచిగా పులుసు అనేది తీసుకోవాలి, చింతపండు పులుసుని తీసుకోవాలి. ఇలా చూడండి, ఇలా చింత పులుసుని తీసుకొని కొత్త కుండలో వేసుకోవాలి. ఉగాది పచ్చడి అంటేనే షడ్రుచుల సమ్మేళనం. మరి ఉప్పు, కారం, చేదు, వగరు, అలాగే తీపి ఇవన్నిటి కలియకనే మన ఉగాది పచ్చడి. మరి దానికోసం ముందుగా మనం చింతపండు రసం అనేది తీసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అందులో పావు టీ స్పూన్ వరకు ఉప్పు, అలాగే పావు టీ స్పూన్ వరకు కారం, అలాగే వగరు కోసం మామిడి తురుము, అలాగే కొన్ని కొబ్బరికాయ ముక్కలు, మరి ఇందులో చేదు కోసం వేప పువ్వును ఇలా చేతిలో వేసుకొని ఇలా కాస్త నలుపుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో తీపి కోసం బెల్లం వేసుకోవాలి. బెల్లం ఇందులో వేసి కలుపుకుంటే కరిగిపోతుంది. చూసారు కదా, ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. మరి ఉగాది పచ్చడిని మనం ఇలా డొప్పలు అని రెడీ చేసుకోవాలి. ఆకుతోని ఆకును ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా పుల్లతో ఇలా క్లోజ్ చేసేసేయాలి. చూసారా, ఈ విధంగా రెడీ చేసుకోవాలి. వీటిని డొప్పలు అని అంటారు. మరి ఉగాది పచ్చడిని ఇలా డొప్పల్లో వేసుకుని తాగుతారు. ఇలా డబ్బలో వేసుకొని తాగాలి. చూసారా ఫ్రెండ్స్, ఎంతో మంచిగా ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. మరి ఉగాది పచ్చడితో పాటు ఉగాది రోజు చేసుకునేది భక్షాలు కదా. మరి భక్షాలను మనం ఇప్పుడు నెక్స్ట్ రెడీ చేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. మరి మీ అందరికీ మరొకసారి విశ్వవసు సంవత్సర నామ ఉగాది శుభాకాంక్షలు. మరి ఉగాది రోజు మామిడికాయ పులిహోర కూడా చేసుకుంటాము కదా. మరి దానికోసం నేను ముందుగానే మామిడికాయను ఇలా తురిమి రెడీగా పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ వేడయ్యాక అందులో పావు టీ స్పూన్ వరకు ఆవాలు, అలాగే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడగా అందులో 5 వరకు కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. కరివేపాకు ఆకులు, అలాగే అందులో పల్లీలు, శనగపప్పు, మినపప్పు 1 స్పూన్ వరకు వేసుకోవాలి.
శనగపప్పు మినప్పప్పు మంచిగా వేయించుకోవాలి. పప్పులు మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. బాగా కలుపుకొని తురిమి పెట్టుకున్న మామిడికాయ వేసుకోవాలి. మొత్తం అంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా మామిడి తురుమును ఒక 2 నిమిషాల వరకు మగ్గించాలి. ఇలా మామిడి తురుమును ఒక 2 నిమిషాల వరకు బాగా కలుపుతూ మగ్గించుకోవాలి. అలాగే ఇందులో ఉప్పు వేసుకోవాలి. అంతా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, మామిడి తురుము మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఈ కొత్తిమీర వేసుకోవడం వల్ల పులిహోరకి మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఒక నిమిషం వరకు ఇలా ఫ్రై అవ్వచ్చు. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ పోపును అన్నంలోకి వేసి కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా పోపు పెట్టిన గిన్నెలో వేసుకొని కూడా ఇలా ఒకసారి కలుపుకుంటే మొత్తం అంతా మంచిగా కలిసిపోతుంది. ఇలా స్పూన్తో కాకుండా చేతితో కలుపుకుంటే చాలా బాగా కలుస్తుంది. చూసారు కదా, ఉగాదికి మామిడి పులిహోర రెడీ అయిపోయింది. మరి భక్షాల కోసం నేను ముందుగానే పప్పును 2 గంటల సేపు నీళ్ళలో వేసి నానబెట్టుకొని కుక్కర్లో వేసి 3 విజిల్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలాంటి గిన్నెలో వేసుకొని వాటర్ని స్ట్రెయిన్ చేసేస్తున్నాను. పప్పులో వాటర్ అంతా మొత్తం అంతా పడిపోయింది కదా, ఇప్పుడు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగానే నీళ్ళ పప్పును కూడా గ్రైండ్ చేసుకుని రెడీ చేసుకోవాలి. శనగపప్పును గ్రైండ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందాక పప్పును స్ట్రెయిన్ చేసినప్పుడు వచ్చిన వాటర్ ఉంది కదా, ఇప్పుడు ఆ వాటర్తోని శనగపప్పు కట్టుచారు చేద్దాము. శనగపప్పు కట్టుచారు కోసం ముందుగానే నేను చింతపండును మంచిగా నానబెట్టుకొని గుజ్జు తీసుకొని రెడీగా పెట్టుకున్నాను. అలాగే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి
ఆయిల్, పచ్చిమిరపకాయలను ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీరను కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే టమాటాలను కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలను కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఆవాలు, జీలకర్ర, అలాగే కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి. మరి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు అందులో ఆవాలు, జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇప్పుడు అందులో పచ్చ దంచుకున్న వెల్లుల్లి, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు ఇలా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. మొత్తం అంతా ఇలా ఒకసారి కలుపుకొని ఇంకొక నిమిషం పాటు వేయించుకోవాలి. నిమిషం తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమాటాలు మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు అందులో 1 స్పూన్ వరకు కారం, అలాగే కట్టుకు సరిపడా ఉప్పును వేసుకోవాలి. మొత్తం అంతా ఇలా ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు ఇందులోకి కట్టు వేసుకోవాలి. తీసి పెట్టుకున్న శనగపప్పు కట్టుని వేసుకోవాలి. అలాగే చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 2 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. మూత పెట్టుకొని మరిగించాలి. మూత తీసి చూడండి, చారు మరుగుతూ ఉంది. ఇప్పుడు ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించాలి. ఇలానే ఇంకొక 2 నిమిషాల వరకు బాగా మరిగించాలి. ఉగాదికి ఇలా శనగపప్పు కట్టుచారు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫైనల్గా ఇలా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. శనగపప్పు కట్టుచారు రెడీ అయిపోయింది. భక్షాల కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 కప్పు శనగపప్పుకు 3/4 కప్పు బెల్లం, లేదంటే కప్పు పప్పుకు కప్పు బెల్లం తీసుకొని కరిగించుకోవాలి. హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని బెల్లంని కరిగించుకోవాలి.
చూసారు కదా, బెల్లం అంతా మంచిగా కరిగిపోయింది. ఇప్పుడు అందులో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలా ఇంకా 1 నిమిషం పాటు బాగా కరిగించుకోవాలి. ఇలా కరిగించుకున్న బెల్లంలో గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుతూ దగ్గర పడేదాకా కలుపుతూ కుక్ చేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసేలా కలపాలి. చూసారు కదా, ఈ విధంగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. చూసారు కదా, పూర్ణం అనేది దగ్గర పడుతుంది. ఇప్పుడు అందులో నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, అలాగే అడగంటకుండా ఉంటుంది. నేతి బొప్పట్లు కాబట్టి మంచిగా నెయ్యి అనేది వేసుకోవాలి. నేతి భక్ష్యాలు కాబట్టి నెయ్యిని మంచిగా వేసుకోవాలి. పిండిని తడుపుకునేప్పుడు అందులో 1 స్పూన్ వరకు నెయ్యిని, అలాగే 1 స్పూన్ వరకు నూనెను కూడా వేసి కలుపుకోవాలి. అప్పుడు భక్ష్యాలు అనేవి మంచిగా సాఫ్ట్గా వస్తాయి. చూసారు కదా, పూర్ణం అనేది మంచిగా ఇలా చిక్కబడింది. ఇంకాస్త చిక్కబడేంత వరకు పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. చూసారు కదా, భక్ష్యాల్లోకి పూర్ణం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పూర్ణాన్ని బాగా చల్లారనించాలి. భక్ష్యాలు చేసుకోవడానికి పూర్ణం మంచిగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చల్లబడిపోయి మంచిగా చిక్కబడిపోయింది కదా. మరి భక్ష్యాల కోసం నేను పిండిని ముందుగానే నానబెట్టాను. మరి 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు రవ్వ, 1 స్పూన్ వరకు నెయ్యి, 1 స్పూన్ వరకు నూనెను కూడా వేసి చపాతీ ముద్ద కంటే కూడా కాస్త మెత్తగా తడిపి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలా కాస్త నూనె వేసి కింద పిండి ముద్దను అనేది పెట్టుకున్నాను. ఒక 2 గంటలు ఇలా నానబెట్టాను. ఇప్పుడు భక్ష్యాలు చేసుకుందాము. ఇంకొక గంట పెట్టుకున్నాము. ఇంకొకసారి ఇలా మంచిగా ఒత్తుకోవాలి. అప్పుడు చాలా బాగా వస్తాయి భక్ష్యాలు, మంచిగా సాఫ్ట్గా స్మూత్గా. చూస్తారా, పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఎప్పుడైనా పూర్ణం కంటే కూడా ఈ పిండి ముద్ద అనేది కాస్త చిన్నగా ఉండాలి. ఇలా కవర్ పైన పెట్టుకొని ఒత్తుకోవాలి. కాస్త ఇలా స్ప్రెడ్ చేసి ఇలా పూర్ణం ముద్దను పెట్టుకోవాలి. నేను స్పూన్తోనే పెట్టేస్తాను. ఇప్పుడు ఈ పూర్ణంని మంచిగా పిండితోని కవర్ చేయాలి. చూసారా, ఇలా కవర్ చేసేయాలి. మొత్తం పూర్ణం అనేది బయటికి రాకుండా ఇలా కవర్ చేసేసి ఆ తర్వాత కాస్తంత నెయ్యన్నా నూనెనన్నా ఇలా కవర్కి రుద్దుకొని ఈ పూర్ణం పెట్టుకున్న ముద్దను కూడా పెట్టి ఇలా లైట్గా చేయితోని ప్రెస్ చేయాలి.
లోపల ఉన్న పూర్ణం అంతా మంచిగా స్ప్రెడ్ అయ్యేలా ఒత్తుకోవాలి. మనకు కావాల్సిన సైజులో చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుందాం. నెయ్యిని వేసుకొని ఇలా పెంకకు స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇలా రెండో వైపుకు తిప్పుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. బక్ష తీసేద్దాము. ఇలా పూర్ణం మంచిగా కవర్ చేసుకోవాలి పిండితోని. ఇలా కవర్కి కాస్తంత నూనె పెట్టేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. కావాల్సిన సైజులో స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారా, ఇలా పిండి ముద్ద తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. తీసుకున్న పిండి ముద్ద సైజ్ కంటే కూడా పూర్ణం అనేది కాస్త పెద్దగానే ఉండాలి. ఇలా పిండితోని మొత్తం అంతా కవర్ చేసుకోవాలి. కవర్ పైన నెయ్యి అద్దుకొని మెల్లగా ప్రెస్ చేస్తూ భక్ష్యాన్ని రెడీ చేసుకోవాలి. మరి ఎక్కువ సన్నగా చేస్తే పూర్ణం అనేది బయటికి వస్తుంది. అలా కాకుండా నీట్గా మెల్లగా ఇలా ప్రెస్ చేస్తూ కావాల్సిన సైజుకి భక్ష్యం అనేది ఒత్తుకోవాలి. ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి. ఇలా మెల్లగా తీసుకొని చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఉగాదికి మేము చేసుకున్న ఉగాది వంటకాలు, భక్షాలు, అలాగే మామిడికాయ పులిహోర, ఉగాది పచ్చడి, కట్టుచారు. ఫ్రెండ్స్, మరి నేను చేసిన ఈ వంటలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే ఈ ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.